హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే 15 నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేయొచ్చండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన 15 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ రెసిపీని. ఎక్కువ స్వీట్ ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేసి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడి అవ్వాలి. ఇలా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. వీడియో స్కిప్ అయిందండి, తర్వాత వేసిన పిండి. ఈ నేతిలో ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోయి బాగా వేగిపోవాలి. కొంచెం కలర్ మారే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. గోధుమ పిండి వేగుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు గోధుమ పిండిని నేతిలో వేపుకోవాలి. మనం గోధుమ పిండి బాగా వేపుకుంటేనే ఈ స్వీటు కమ్మగా ఉంటుందండి. ఇలాగ పిండి అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. 1.5 కప్పు పిండికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. మీకు కొంచెం ఎక్కువగా కావాలి స్వీట్ అనుకుంటే 1.5 కప్పుకి 1.5 బెల్లాన్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే కప్పే వేసాను, కరెక్ట్గా సరిపోయింది నాకైతే స్వీటు. ఈ బెల్లాన్ని కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బెల్లం మెల్ట్ అవుతుంది అన్నప్పుడు పాలను ముందుగానే కాచి చల్లార్చుకొని పెట్టుకోవాలి. దీనికి కప్పు నుంచి కప్పున్నర వరకు పాలు పడ్డాయండి. ముందుగా 1 కప్పు పాలని తీసుకుని ఇందులో సగం పాలు వేసుకుని ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ పాలలో పిండి అంతా బాగా ఉడికి కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అంతా ఒకేసారి వేసేసామంటే ఉండలు కట్టినట్టు అయిపోతుంది పిండిలో. కాబట్టి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిగతా పాలను కూడా వేసుకొని పిండిని బాగా కలుపుతూ ఉంటే అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి రంగు అనేది మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రెసిపీని తయారు చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి బాగా ఉడికి ఈ పిండి అంతా కూడా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు మిగతా సగం పాలు, కప్పున్నర పాలు అని చెప్పాను కదండి, కప్పు ముందు వేసుకున్నాం. ఇప్పుడు మిగతా 1/2 కప్పు పాలు కూడా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పిండి బాగా ఉడికి సాఫ్ట్గా తయారవుతుంది. పాలు ప్లేస్లో మీరు నీళ్ళైనా వేసుకోవచ్చండి. పాలు వేసుకుంటే మంచి కమ్మగా ఉంటుంది ఈ స్వీటు. ఈ విధంగా కలుపుకోవాలి. చాలా తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు ఇది చేసుకోవడానికి. ఈ విధంగా గరిటెతో ఈ బెల్లం ముక్కలన్నిటిని కూడా ఇలాగ ప్రెస్ చేసామంటే ఇట్టే కరిగిపోతాయి. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలా కలుపుతున్నామంటే మంచిగా కుక్ అయిపోయి బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి మంచిగా రెడీ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఇప్పుడు లాస్ట్గా ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల్లో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకున్నాను, ఆ పొడి వేసుకుంటున్నాను ఇందులోని. ఈ యాలకుల పొడి కూడా అంతా దీంట్లో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వీట్ రెసిపీని. చాలా కమ్మగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే ఇట్టే మెల్ట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ఒక రౌండ్ గిన్నె తీసుకోవాలి. నేను కేక్ మోల్డ్ తీసుకున్నాను. మీకు ఏదైనా రౌండ్ గిన్నె కానీ ఏదైనా ఉంటే అందులోనే వేసుకోవచ్చు. దీనికి నెయ్యిని బాగా అప్లై చేసి ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసుకుని ఇందులో బాదం పలుకుల్ని ఇలాగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని వేసుకుంటే పిల్లలు
చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే బాదం ఒకటే వేసాను. ఈ పిండిని వేసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసి నొక్కుంటే మనకి మంచిగా వస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి చుట్టూ నెయ్యిలాగా తేలుతుందండి. ఇలా చేసుకుని దీన్ని కాసేపు చల్లారించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వెనక్కి తిరిగేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది బౌల్ నుంచి. ఇలా బేక్ చేయకుండానే ఇలా కేక్ లాగా తయారు చేసి పెట్టారంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. నోట్లో కోవా కన్నా చాలా మెత్తగా ఉంటుంది, స్వీట్ కూడా కరెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. బెల్లం, గోధుమ పిండి, పాలతో ఇలాగా తయారు చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.